వానరాకడా ప్రాణం పోకడా పసిగట్టడం కష్టమనేది కాలం చెల్లిన మాట. ఇకపై గ్రామ స్థాయిలో వాతావరణం సమాచారం లభించే రోజులు త్వరలో రానున్నాయి. మిషన్ మౌజన్ ద్వారా రియల్ టైం వెదర్ ఫోర్కాస్ట్ మరింత ఖచ్చితత్వంతో అందుబాటులోకి రానుంది. క్లైమేట్ చేంజ్ కారణంగా సంభవిస్తున్న ఊహించని పర్యావరణ మార్పులను రియల్ టైంలో గుర్తించి అంచనాలను విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం మిషన్ మౌసమ్ తలపెట్టింది. వాతావరణ ప్రక్రియలో సంక్లిష్టత, అబ్జర్వేషన్, మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా ఇప్పటి వరకు 50% మాత్రమే సమాచారం లభిస్తోంది. ప్రస్తుతం నౌకాస్ట్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం ఛాలెంజ్గానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సంక్లిష్టమైన వాతావరణ సమాచారం అధ్యయనం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక విధానాలను ఉపయోగించుకుని మరింత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 50 వరకు అదనపు డాప్లర్ రాడార్ కేంద్రాలు, సూపర్ కంప్యూటర్లు, విండ్ ప్రొఫైలర్లు, రేడియోమీటర్లు అందుబాటులోకి వస్తాయి. ఏపీ తీర ప్రాంతంలో ఉన్న మచిలీపట్నం, విశాఖ డాప్లర్ రాడార్ కేంద్రాల ఆధునికీకరణపైన ఐఎండీ దృష్టి పెట్టింది. ఇకపై గ్రామస్థాయి డేటా ఆధారంగా వాతావరణ సమాచారం అందించేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 130,000 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే ఈ స్థాయిలో సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటున్నారు అధికారులు. మిషన్ మోడ్ అప్రోచ్ అండ్ వి హావ్ టేకెన్ అ మిషన్ మౌసమ్ and that mission mawsam aims at augmenting the observational network including the radars and wind profilers, micro radiometers, automated weather stations, automated rain gauges, etc. Because observation is key to forecast. If observation improves with quality, the forecast can improve. And target is that there should be 10 to 15% improvement in forecast accuracy by 2030 with this mission. మరోవైపు కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ సమాచారం ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తున్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంది. 1870లో వాల్టేర్ అబ్జర్వేటరీగా మొదలైన ఈ సంస్థ ప్రయాణం 1974 సెప్టెంబర్ 23న తుఫాన్ హెచ్చరిక కేంద్రంగా మారింది. మిషన్ మౌసంలో భాగంగా సిడబ్ల్యూసి సమాచారం ఇక గ్రామస్థాయిలో కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 3 గంటలకి రానున్న 3 గంటల్లో వచ్చే ఉరుముల మెరుపుల గురించిన ఈ యొక్క సమాచారం కానీ, రెయిన్ఫాల్ గురించిన సమాచారం కానీ, లైట్ రైనా, మోడరేట్ రైనా, దీనివల్ల ప్రభావం ఉంటుందా, ఎంత మేర ఉంటుంది, ఇలాంటి సమాచారం అంతా కూడా ఎల్లో వార్నింగ్స్, ఆరెంజ్ వార్నింగ్, రెడ్ వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఒకప్పుడు కోస్తా తీరం అంటే తుఫాన్లు, సీజనల్ వరదలు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణ మార్పులతో పాటు కొత్త ఛాలెంజ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో మిషన్ మౌసమ్ పెద్ద మార్పుగానే చూస్తున్నారు.